Hi everybody, welcome to SMR Telugu Education. So next one ఏంటంటే if else. సో if else అనేది ఒక స్టేట్మెంట్ అనమాట. అంటే సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పాం కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ ఆల్రెడీ మనకు తెలుసు. సో సింటాక్స్ ఏంటంటే సో if of expression or condition. సో ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ట్రూ అయితే సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్. సో ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో కర్లీ బ్రేస్ క్లోజ్. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఎల్స్. సో ఎల్స్ అనేది ఒక కీవర్డ్, షుడ్ బి లోవర్ కేస్లో ఉండాలి. ఎల్స్ స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉండొచ్చు. సో స్టేట్మెంట్ నెంబర్ 2 అండ్ ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ ఇదొక బాడీ. సో ఇదొక బాడీ. సో మనకి ఇఫ్ ఎల్స్లో అయితే ఏదో ఒక పార్ట్ ఈ కండిషన్ కానీ ట్రూ అయిందనుకోండి, ఇక ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్గా నెక్స్ట్ ఏమైనా స్టేట్మెంట్ ఉంటే ఆ నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదొక బాడీ. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు ఎల్స్ పార్ట్. సో ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్, ఇందులో ఏదో ఒక పార్టే ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇది లేకపోతే ఇది. సో మన రిక్వైర్మెంట్ అదనమాట. అంటే మన ఇచ్చిన ప్రోగ్రాంలో సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది రాస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం సో ఇదే ప్రోగ్రాంలో ఇది ఇఫ్, ఒకవేళ ఎల్స్ కావాలనుకుంటే ఎల్స్ printf సో మాన్విత అని ఇచ్చాను. దెన్ printf మాన్విత అని ఇచ్చాను. ఇక్కడ కర్లీ బ్రేస్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ క్లోజ్. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇదొక బాడీ. సో ఇక్కడ మనకి ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. నాకు ఈ మొత్తం కలిపి ఒక స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ ఒక స్టేట్మెంట్ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదో ఒక పార్ట్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కానీ లేకపోతే ఇది కానీ. అది ఇఫ్ ఎల్స్. ఒకసారి చూడండి, మనకి నేను ఇక్కడ సింపుల్ సి ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను. ఆల్ట్ ఎఫ్ న్యూ F2. ఇఫ్ అని ఇస్తున్నాను, ఇఫ్ డాట్ సి అని ఇస్తున్నాను ఫైల్ నేమ్. సో మెయిన్ ఫంక్షన్ వైడ్ స్పేస్ మెయిన్. ఈ బాడీలో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే printf. సో గివెన్ నెంబర్ జస్ట్ ఫస్ట్ printf స్టేట్మెంట్ రాస్తున్నాను. printf a, then printf b,
బి అనేది ప్రింట్ చేస్తాం. ఫస్ట్ క్లియర్ ద స్క్రీన్ రాస్తాను. CLR/SCR క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ F7 క్లియర్ చేసి ఏ ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ అవుతుంది. Alt F5 AB అనే ప్రింట్ అవుతాయి. ఇంతవరకు మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ పర్టికులర్ కండిషన్ రాస్తున్నాను. సో కండిషన్ కోసం ఇక్కడ ఇంటూ ఏ అనేది ఒకటి డిక్లేర్ చేశాను, ఇంటూ బి అనేది ఒకటి డిక్లేర్ చేశాను. ఏబీ వాల్యూస్ కూడా యూజర్ నుంచి స్కాన్ చేద్దాం. సో printf /n ఎంటర్ ఏ అని ఇచ్చాను. అది స్కాన్ చేయాలి. సో scanf %d అడ్రస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ printf ఎంటర్ బి అని ఇచ్చాను. సో scanf %d అడ్రస్ ఆఫ్ బి అని ఇచ్చాను. మనం ఏబీ వాల్యూస్ అనేవి స్కాన్ చేసాం. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నానంటే సమ్ పర్టికులర్గా ఏబీ ప్రింట్ అవుతాయి. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయితే, ఏ లెస్ దాన్ బి ఈ కండిషన్ కానీ ట్రూ అయితే ఇక్కడ ఇఫ్లో సో ఇఫ్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇక్కడ సమ్ స్పేస్ ఇచ్చి printf C then printf D. Next printf E, printf F. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. నేను ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 ఇచ్చాను. ఓకే, ఒకసారి చూడండి. F7 విండోస్లోకి వెళ్ళి వాచ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్ సింబల్. ఇప్పుడు F7 సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినాక ఏబీలోకి గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. సో ఎంటర్ ఏ వాల్యూ 10 అని ఇస్తున్నాను, ఎంటర్ బి 20 అని ఇచ్చాం. ఇప్పుడు మనకి ఏ ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ అవుతుంది. Alt F5 ఏబి ప్రింట్ అయినాయి. ఇప్పుడు మనకి కండిషన్ చెక్ చేస్తుంది. 10 less than 20 కండిషన్ ట్రూనా ఫాల్సా? 10 less than 20 ఎస్ కండిషన్ ట్రూ కదా. ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. విండోస్ వాచ్ నో. చూసారా, డి ప్రింట్ అయినాయి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాయి. అదే మనకి ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ఎల్స్ ఓపెన్ కర్లీ బ్రేస్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్ printf x printf y. ఒకసారి చూడండి, మనకి ఇఫ్ ఎల్స్ ఇది మొత్తం ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్. టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ అనేది ఓన్లీ ఇది ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అనేది ఒక స్టేట్మెంట్. అయితే ఇఫ్లో ఇది కానీ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫెయిల్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఎల్స్ అని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 సో ఎంటర్. నేను ఇక్కడ ఏ వాల్యూ 100 ఇచ్చాను, సో బి వాల్యూ 50 ఇచ్చాను. సో విండోస్ వాచ్ మనకి ఏ వాల్యూ 100 ఉంది, బి వాల్యూ 50 ఉంది. సో ఏ ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. 100 less than 50 కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్ 0. ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్ కాబట్టి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ప్రింట్ అవుతుంది. Alt F5 ఎక్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ F7 నెక్స్ట్ వై ప్రింట్ అయింది. సో ఇఫ్ ఎల్స్ ఇదంతా ఒక స్టేట్మెంట్, ఏది ఇఫ్ కానీ లేదా ఎల్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కింద ఉన్న స్టేట్మెంట్ ఏంటి, ఈ. నెక్స్ట్ ఎఫ్, Alt F5 ఈ ఎఫ్, ఇది ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇంతకుముందు మనం గివెన్ నెంబర్ ఈవెనా కాదా మాత్రం చెక్ చేస్తాం లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్.
ఒకసారి చూడండి, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఏదైనా ఈవెన్గానే ఉంటుంది లేకపోతే ఆడ్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేది వాడాలి. సో ఎలా రాస్తాం? సో F2 ఈవెన్ ఆడ్ డాట్ సి. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, మనం ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఏం డిక్లేర్ చేయాలి? ఒక నంబరు. నెక్స్ట్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ యూజర్ని printf ఎంటర్ నంబర్. సో నంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. తర్వాత అడ్రస్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఏ కండిషన్ ట్రూ అయితే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు, ఇఫ్ n mod 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ printf %d. ఈ మెసేజ్ మీ ఇష్టం, ఎలా ప్రింట్ చేయాలనుకుంటారు. ఈజ్ ఈవెన్ అని ఇస్తున్నాను నేను. ఆ %d ప్లేస్లోకి ఏమి రావాలి? n. ఈజ్ ఈవెన్ అని ఇచ్చాను. ఒకవేళ ఈవెన్ అవ్వలేదంటే అది ఏమవుతుంది? ఎల్స్ printf %d ఈజ్ ఆడ్ అని ఇచ్చాం. ఒకసారి చూడండి, నాకు ఈ బాడీలో ఈ మొత్తం ఒక బాడీ, ఇఫ్ అనేది ఒక బాడీ, ఎల్స్ అనేది ఒక బాడీ. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అనేది మొత్తం కూడా ఒక స్టేట్మెంట్, ఇదంతా ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఇది ఇఫ్ అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా ఎల్స్ అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం ఇస్తున్నానంటే printf స్టేట్మెంట్ ఇస్తున్నాను ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు ఏం తెలియాలంటే ఇఫ్ ఎల్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద నెక్స్ట్ ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో F7 ఎస్. సో విండోస్ వాచ్ డీబగ్లోకి వెళ్ళి మొత్తం రిమూవ్ చేసి మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలి? n. అదే యాడ్ చేస్తున్నాను, యాడ్ n. సో F7 ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ, ఎంటర్ ఎనీ నంబర్. సో ఇక్కడ 100 ఇస్తున్నాను. ఇక్కడ n వాల్యూ ఎంత? 100. ఇవి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. 100 mod 2 వాల్యూ ఎంత? 0. 0 = 0. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 1 అంటే 1 కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో F7 ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్లోంచి వచ్చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆల్ట్ F5. 100 ఈజ్ ఈవెన్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ మెయిన్ రాగానే ఈ n అనేది డిఅలొకేట్ అయిపోతుంది. అన్డిఫైన్డ్ సింబల్ n. దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఇయర్ అనేది తీసుకోవాలి. మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు చెక్ చేయాలి. లీప్ ఇయర్ కాదు ఎలా చెక్ చేస్తుంది? mod 4తో డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది లీప్ ఇయర్, లేకపోతే నాట్ లీప్ ఇయర్. అది ఒకసారి చూడండి, ఇక్కడ లీప్ ఇయర్ అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ నంబరు ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఆ నంబరు 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఇయర్ mod 400 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్ ట్రూ అయినా ఓఆర్ఆర్ ఇయర్ mod 400 ఈజ్ ఈక్వల్ టు 0 అయినా ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ కిందకు వస్తుంది. ఇలా ఇది ఫస్ట్ మనకి ఈ మ్యాథమెటికల్ లాజిక్ తెలియాలి. అంటే మనం ఒక ఇయర్ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన ఇయర్ అనేది లీప్ ఇయరో కాదో తెలియాలంటే ఫస్ట్ ఆ లీప్ ఇయర్ అనేది 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. వన్స్ ఆ ఇయర్ mod 400తో డివిజిబుల్ అయినా 0 అయినా అది లీప్ ఇయరే.
లేకపోతే ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆ కండిషన్ ఏంటంటే ఓఆర్ఆర్, అంటే ఈ కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి. ఓఆర్ఆర్ ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే 4తో కానీ డివిజిబుల్ అయితే అది 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఇప్పుడు 19,000 అనేది 4తో mod 4 చేసాం అనుకోండి 0 వస్తుంది. 4 డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 0 ఉన్నాయనుకోండి, దట్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4. బట్ ఇదే ఇయర్ 100తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 19,000 అనేది నాన్ లీప్ ఇయర్. అదే ఇక్కడ 2000 తీసుకున్నాం అనుకోండి. 2000 ఫస్ట్ కండిషన్ చూడండి, లాస్ట్ 2 0 కాబట్టి 100తో డివిజిబుల్ అవుతుంది. 400తో డివిజిబుల్ అవ్వకూడదు, బట్ ఇది 400తో కూడా డివిజిబుల్ అయ్యింది. కాబట్టి ఈ కండిషన్లో నాట్ లీప్ ఇయర్. బట్ ఓఆర్ఆర్ ఇంకో కండిషన్ ఏంటి, mod 400. అదే దీనికి నేను mod 400 వేసాను అనుకోండి 0నే. ఈ కండిషన్ దగ్గర ఇది లీప్ ఇయర్. సో 2000 అనేది లీప్ ఇయర్ అనమాట. సో ఇది మనం సి ప్రోగ్రాంలో రాయాలి. ఫస్ట్ మనకి ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది తెలియాలి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ బై 4 అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది 0 అవ్వాలి. రిమైండర్కి ఏ ఆపరేటర్ వాడాలి, mod అనే ఆపరేటర్ వాడాలి. సో డివిజిబుల్ బై 400తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అంటున్నాం. సో డివిజిబుల్ అవుతుంది మీనింగ్ అంటే mod వాల్యూ అనేది 0 అవ్వాలి. సార్ చూడండి, దీన్ని ప్రోగ్రాంలో కన్వర్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇయర్ అనేది డిక్లేర్ చేయాలి. ఆల్ట్ ఎఫ్ న్యూ F2 ఫైల్ నేమ్ ఈస్ లీప్ అని ఇస్తున్నాను .c. సో F5. సో వైట్ మనకి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఇయర్ అనేది డిక్లేర్ చేయాలి. ఏ టైపు, ఇంట్. సో క్లియర్ ద స్క్రీన్ CLR/SCR రాసిన తర్వాత ఎండ్ యూజర్ని ఇయర్ ఎంటర్ చేయమని అడగాలి. సో printf ఎంటర్ ఇయర్. సో ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత స్కాన్ చేయాలి. సో scanf %d, అడ్రస్ ఆఫ్ ఇయర్. ఇప్పుడు మనకి ఇయర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదో చెక్ చేయాలంటే చూడండి, ఇప్పుడు నేను ఇది లీప్ ఇయర్ కాదు చెక్ చేయాలంటే కండిషన్ చెక్ చేయాలంటే మనకు సి లాంగ్వేజ్లో ఏ స్టేట్మెంట్ వాడాలి, మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడాలి. సో ఇఫ్ ఇప్పుడు లీప్ ఇయర్ అనేది ఏ కండిషన్ చెక్ చేస్తే అది లీప్ ఇయర్ అవుతుంది, ఇయర్ mod 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్. అందుకే మనం రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం, ఓఆర్ఆర్. సో ఇంకో కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి, సో ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0. సో ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అండ్ ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అదే ఏంటంటే ఇయర్ mod 100 అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా దట్ ఈజ్ ఎ లీప్ ఇయర్. అందుకే మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ రాస్తాం. సో అదే ఇక్కడ సిలో కన్వర్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇయర్ mod 400 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినా ఓఆర్ఆర్. ఇంకో కండిషన్ ఏంటి ఇక్కడ, ఇయర్ mod 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అండ్
ఇయర్ మోడ్ 100 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ మొత్తం ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్లో మళ్ళీ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది 0 or 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, 0 or 1 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, 0 or 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఆర్ ఎగ్జిక్యూట్ అయ్యి టోటల్ వాల్యూ అండ్ ఆర్ టోటల్ వాల్యూ ఇది 0 or 1తో రీప్లేస్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ఎఫ్ % d అంటే మనం ఎంటర్ చేసిన ఇయర్ ఈజ్ సో % d ఈజ్ లీప్ ఇయర్ అని ఇస్తున్నాను. ఈజ్ లీప్ ఇయర్ కామా %dలోకి ఏం రావాలి, మనకి ఇయర్ రావాలి. ఎల్స్ printf % d is not leap year కామా % dలోకి ఏం రావాలి, ఇయర్ రావాలి. సో చూడండి మనకి ఇక్కడ F7 విండోస్ వాచెస్ విండోస్ వాచెస్ రిమూవ్ ఆల్ విండోస్ వాచ్ ఇయర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇయర్ సో F7 ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. సో ఎంటర్ ఇయర్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసి 1900 ఇచ్చాను. సో చూడండి ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది అంటే 0 రిటర్న్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇయర్ mod 4 అంటే 0 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. ఇది 1 రిటర్న్ చేస్తుంది, ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది అండ్ కదా. సో బోత్ ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ కాబట్టి ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది. సో ఇది ఆర్ వాల్యూ, ఇది ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. బోత్ 0 అయితే మొత్తం ఇక్కడ 0 అయితే రీప్లేస్ అవుతుంది. సో F7 కాబట్టి కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో F7 % d ప్లేస్లో ఇయర్ రీప్లేస్ అయింది. ఇయర్లో ఏముంది 1900 ఉంది. 1900 ఈజ్ నాట్ లీప్ ఇయర్. F7 Alt F5 1900 ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఇక్కడ ఈజ్లో ఈ క్యాపిటల్ రాస్తాను. సో వన్స్ అగైన్ F7 చూడండి మన ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్కి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. F7 ఇయర్ నేను ఇక్కడ 2000 ఇస్తున్నాను. సో ఇయర్ 2000 mod 400 వాల్యూ ఈజ్ 0 డబుల్ ఈక్వల్ టు 0. ఎస్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇది ఆర్ కదా, ఆర్ ఆపరేటర్ 1 ఇది ఇక్కడ 1 అయితే ఇది అసలు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది 0 అయినా 1 అయినా కూడా మనకి టోటల్ కండిషన్ ఇస్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కింద ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మెమరీ డీఅలొకేట్ అయిపోతుంది. Alt F5 సో 2000 ఈజ్ లీప్ ఇయర్. సో వన్స్ అగైన్ డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాను. ఎంటర్ ఇయర్ తో 13,000 ఇచ్చాను. ఇది ఫెయిల్, ఇది ట్రూ, ఇది ఫెయిల్. ఇది ఫెయిల్ కాబట్టి 0 and 1 0. ఆర్కి ఇది 0 కాబట్టి టోటల్ 0. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F7 Alt F5 సో 1300 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇలా మనకి ఫ్లో కంట్రోల్ తెలియాలి. ఇదే ఫ్లో కంట్రోల్. మన సి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఫ్లో కంట్రోల్ అనమాట. ఓకే, మన సి ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సమ్ పర్టికులర్గా సింగిల్ కండిషన్ చెక్ చేయాలంటే ఇఫ్ వాడతాం.
ఇఫ్ ఎల్స్కి ఇదంతా ఒక స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ అంతా కూడా ఒక స్టేట్మెంట్. అది ఇందులో ఏదర్ ఇఫ్ కానీ లేకపోతే ఎల్స్ కానీ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇఫ్ ఎల్స్ మీద లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయొచ్చు. సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.